అన్నట్టు బ్యాగ్ లో స్టెథోస్కోప్ ఉంటే సరిపోదు. క్లాస్ లో ప్రొఫెసర్ ఉండాలి, ల్యాబ్ లో ఎక్విప్మెంట్ ఉండాలి, హాస్పిటల్లో పేషెంట్లు కూడా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? దేశంలో 198 మెడికల్ కాలేజీలో ఇవేవీ లేవని నేషనల్ మెడికల్ కమిషన్ ఆయా కాలేజీలకు నోటీసులు పంపింది. అసలు మెడికల్ కాలేజీలో ఇన్ని సమస్యలు ఎందుకు? లోపం ఎక్కడుంది? మన దేశంలో ఎంబీబీఎస్ కుంటే క్రేజే వేరు. అందుకే ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ రాసేందుకు సిద్ధమవుతారు. కానీ వాళ్ళందరికీ సీట్లు దొరుకుతాయా అంటే దొరకవు. రఫ్ గా చెప్పాలంటే నీట్ రాసే ప్రతి 20 మందిలో ఒకరికి మాత్రమే ఎంబీబీఎస్ సీట్ దక్కే అవకాశం ఉంటుంది. కానీ మిగతా వారంతా ఏం చేస్తారు? 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు డొనేషన్లు కట్టి మేనేజ్మెంట్ సీట్ కొంటారు. ఎందుకంటే డాక్టర్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి డాక్టర్ అయిన తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ, జాబ్ సెక్యూరిటీ, సమాజంలో గౌరవం అన్ని స్వతహాగా వచ్చేస్తాయి. ఒకసారి ఆ లైఫ్ మొదలైందంటే కష్టాలన్నీ వర్త్ ఇట్ అనిపిస్తాయి. అయితే డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ సీట్ ఉంటే చాలనుకుంటే పొరపాటే. బ్యాగ్ లో స్టెథోస్కోప్ ఉంటే సరిపోదు. క్లాస్ లో టీచర్ ఉండాలి, హాస్పిటల్లో పేషెంట్లు ఉండాలి. లేకపోతే ఎంబీబీఎస్ కష్టమే. 1 కాదు 2 కాదు, 198% గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇలానే ఉన్నాయి. రీసెంట్ గా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఇంచుమించు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ షోకాజ్ నోటీసులు పంపించింది. పశ్చిమ బెంగాల్లో 27 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుంటే అన్నిటికీ, ఉత్తరప్రదేశ్ లో 46కి 24, గుజరాత్ లో 23కి 10, మధ్యప్రదేశ్ లో 17కి గాను 4కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ కొరత, ల్యాబ్ సరిగ్గా లేకపోవడం, సిటీ, ఎంఆర్ఐ వంటి రేడియాలజీ మిషన్లు లేకపోవడం, హాస్పిటల్స్ లో సరిపడా బెడ్స్, పేషెంట్స్ లేకపోవడం లాంటి రీజన్స్ తో ఎన్ఎంసీ కాలేజీలకు నోటీసులు ఇస్తుంటుంది. ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఇది కామన్. కానీ తెలంగాణలోని 26 కాలేజీలకు నోటీస్ ఇవ్వడం అనేది చాలా హైలైట్ అయింది. అయితే తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో 9 కాలేజీలకు ఇచ్చిన నోటీసులను ఎన్ఎంసీ విత్డ్రా చేసుకుంది. త్వరలో మిగతా వాటిని కూడా విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. 4 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లోని కాలేజీలకు నోటీసులు వస్తూనే ఉన్నాయని, కానీ నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్లు, తెలంగాణలోని కాలేజీలకు మాత్రమే వచ్చినట్లు ఇప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఒకేసారి ఎక్కువ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల ఫ్యాకల్టీ కొరత, మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు వచ్చాయి. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సమస్యల అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. నిజంగా ఒకేసారి ఎక్కువ కాలేజీలు పెట్టడం వల్ల సమస్యలా? అసలు మన దగ్గర మరీ ఎక్కువగా మెడికల్ కాలేజీలు ఉన్నాయా? WHO స్టాండర్డ్స్ ప్రకారం 1000 మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. కానీ యాజ్ పర్ 2023 డేటా ఇండియాలో 1457 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అంటే మనకు డాక్టర్ల కొరత ఉంది. ఇక తెలంగాణలో 2024 నాటికి 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 28 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే 8490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం 8490 మంది డాక్టర్లుగా బయటకు వస్తున్నారు. వారిలో కొంతమంది పీజీ, పీహెచ్డీలు చేస్తారు. మరికొంతమంది ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్తుంటారు. మరి ఇక్కడ మిగిలేదంతమంది? దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఈ అరాకొర డాక్టర్లు ఏం సరిపోతారు? జిల్లాకో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యం మంచిదైనా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి ఎంతమంది స్టాఫ్ ఉండాలి? ఆ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి? సరిపడా ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందా అనేది కన్సిడర్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయలేదు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 250 ఎంబీబీఎస్, 100కు పైగా పీజీ సీట్లు, 5 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. మొత్తం 250 మంది డాక్టర్లు స్టూడెంట్స్ కు టీచ్ చేయాలి. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి డాక్టర్లు ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రొఫెసర్ స్థాయిలో 10కి పైగా, అసోసియేట్ స్థాయిలో 35కు పైగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో సుమారు 90కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. 60 ఏళ్లుగా కొనసాగుతున్న కేఎంసీ పరిస్థితే ఇలా ఉంటే ఇక కొత్త కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి చెప్పనవసరం లేదు. మన కంట్రీలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చాలా వరకు ఒక మెడికల్ కాలేజీని ఎలా హ్యాండిల్ చేయాలనే అవగాహన కూడా లేని వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు చెందినవే ఉంటాయి. వీళ్ల ఫోకస్ అంతా మేనేజ్మెంట్ సీట్ల ద్వారా డబ్బు సంపాదించిన పైనే ఉంటుంది. ఎప్పుడైనా ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు వాళ్ళని మేనేజ్ చేసే పవర్ కూడా వీళ్ళకుంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే హర్యానాలో ఆదేశ్ అనే ఓ హాస్పిటల్ ఉంది. ఓసారి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు ఆ కాలేజీలో ఇన్స్పెక్షన్ కి వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న కాలేజీ మేనేజ్మెంట్ ఆ ఊరి సర్పంచ్ వద్దకు వెళ్లి ఇన్స్పెక్షన్ జరిగినంత కాలం గ్రామస్తులను ఆసుపత్రికి పంపించాలని కోరారు. అందుకు వారికి ఎంతో కొంత ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్లో విద్యార్థులను ట్రైన్ చేయడానికి
కావలసినంత మంది పేషెంట్లు ఉండాలి. కానీ అలాంటి ఊరిలో ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరేంత స్తోమత ఉండదు. కాబట్టి ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రజలకు డబ్బు ఆశ చూపి హాస్పిటల్ కు వచ్చేలా చేస్తారు. మెడికల్ కాలేజీలకు అనుసంధానమైన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో అప్పుడప్పుడు ఫ్రీ మెడికల్ క్యాంపులని, తక్కువ ధరలకే కొన్ని టెస్టులు చేస్తామని యాడ్స్ ఇస్తారు. ఎప్పుడైనా చూసారా? దానికి కారణం కూడా ఈ ఇన్స్పెక్షన్లే. ఫేక్ పేషెంట్లనే కాదు, ఫేక్ డాక్టర్లను కూడా క్రియేట్ చేస్తారు. ఆ 2-3 రోజులు ఫేక్ డాక్టర్లుగా నటించినందుకు వారికి దాదాపు 5 నుంచి 6 లక్షలు ముట్ట చెబుతారు. అలాంటి కాలేజీల నుంచి వచ్చేవాళ్ళు డిగ్రీ అయితే తెచ్చుకుంటారు గానీ నైపుణ్యం సంగతి ఏంటి? ఇది ప్రజారోగ్యానికే ముప్పు. అందుకే ఎన్ఎంసీ ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతోంది. కానీ అది సరిపోదు. ఎన్ఎంసీ రెగ్యులేషన్ ను కఠినతరం చేయాలి. కాలేజీల ఇన్స్పెక్షన్లను రెగ్యులర్ గా, ఆకస్మికంగా నిర్వహించాలి. ఫస్ట్ ఎన్ఎంసీకి సరైన మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. గోస్ట్ ఫ్యాకల్టీని గుర్తించడానికి బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టాలి. కనీస సౌకర్యాలు లేని కాలేజీ లైసెన్సులు రద్దు చేయాలి. ఫ్యాకల్టీకి మంచి జీతాలు, ఇన్సెంటివ్లు ఇవ్వడం ద్వారా ఫ్యాకల్టీ కొరతను తగ్గించాలి. కాలేజీలకు అనుబంధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్స్ ఉండేలా చూడాలి. తద్వారా విద్యార్థులకు క్లినికల్ ట్రైనింగ్ అందుతుంది. ఇండియా హెల్త్ కేర్ సిస్టమ్ మెరుగుపడాలంటే వైద్య విద్య నాణ్యత మెరుగుపడాలి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మన ఆరోగ్య రంగ భవిష్యత్తే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇది కేవలం ఎన్ఎంసీ బాధ్యత మాత్రమే కాదు, ప్రభుత్వం, కాలేజీలు, విద్యార్థులు, మొత్తం సమాజం అంతా కలిసి పనిచేయాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్